పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మ్యూజియం ఉంది, వచ్చేయండి ఒక లుక్ వేద్దాం. ఇక్కడ పాతకాలం నాటి వస్తువులన్నీ పెట్టించారు. చాలా పాతకాలం నాటి నోట్లు, కాయిన్స్. ఇక్కడ చూసారా కప్పులు, సీసాలు ఉన్నాయి. ఇంకా పాతకాలం నాటి స్విచ్ బోర్డు, పాతకాలం నాటి కాయిన్స్ అయితే అమ్మేస్తున్నారు మనకి. ఈ పాతకాలం నాటివి మనం ఏవి కావాలంటే అవి కొనేసుకోవచ్చు. మేము ఒక కాయిన్ పేపర్ ఉంది కదా, అది ఒకటి కొనేసాము. ఎంత అనేది గుర్తులేదు. ఇంకా ఇక్కడ సోలా, మానిక గుర్తున్నాయా, గిద్దెలు. ఇక్కడ రాధాకృష్ణుల ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ ప్లేటెడ్వి. కెమెరాస్, టైపింగ్ మిషన్స్, అబ్బో చాలానే ఉన్నాయండి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయాల్సిందే. వచ్చి విజిట్ చేయండి. చూసారా ఇక్కడ ఓపెనర్స్ అండి. అండ్ అప్పట్లో వాడిన డోర్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలా పట్టుకొని లాగుతాము, అవి కూడా ఉన్నాయండి. చాలా వెరైటీగా ఉన్నాయి తెలుసా. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇదిగోండి ఇక్కడ అప్పట్లో వాడిన టెలిఫోన్ చూసారా, అప్పట్లో వాడిన టేప్ రికార్డర్లు, ల్యాంపులు, స్పూన్లు, అబ్బో చాలానే ఉన్నాయండి బాబు. వచ్చి చూడాల్సిందే, కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి లంచ్ చేయడానికి వచ్చేసామండి. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ రూమ్ ఛార్జెస్ ఫ్రీ అనమాట. ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. చాలా వెరైటీస్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి లేసిపోతే నేను నాకు ఫోటో తీయటానికి ఏమో అనుకున్నా, ఎన్ని నించుంటా ఫోటో తీయమని చెప్పడానికి ఇటు నించున్నాడు. అది అట్టుంటుంది అంటాను. అది చూసారా, ఇంకెక్కడో ఫోటో తీయటం కోసం లొకేషన్ ఎత్తుక్కుంటున్నాడు. అరే దేవుడా, మీకు కూడా ఇట్లాంటి హస్బెండ్ ఉన్నాడా? ఓన్లీ ఫర్ మీ స్పెషల్ అనమాట. నా కోసము దేవుడు అట్లా నా కోసం స్పెషల్గా మా వాళ్ళు మనీ పోయినా కానీ అండి, కానీ చాలా అంటే డైలాగ్ ఉంది కదా, వర్త్ మామ వర్త్ అని, అట్లాగా వర్త్ అనమాట. ఉండలే ఫోటో వర్త్ మామ వర్త్ అంటారు కదా, అట్లాగా వర్త్ అనమాట. రావట్లేదు, బ్లాక్గా కనిపిస్తాము. నేను అలాగ ఫోటో తీసేటట్లేడు, మనమే సెల్ఫీ దిగుదాం. మ్యూజియం పక్కనే ఫోటో స్టూడియో లాగా ఉందన్నమాట. ఆ స్టూడియోలో ఉన్న కథ అనమాట. ఆ కథతో ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు మా వాళ్ళు. ఏమండి, నాకు ఒక మాట ఇస్తారా? ఏంటో చెప్పవే. వచ్చే జన్మలో మాత్రం నన్ను పెళ్లి చేసుకోవద్దండి ప్లీజ్. ఇదేంటిదే, నేను అడగాల్సింది తను అడుగుతుంది. నీ మాట ఎప్పుడన్నా కాదన్నా నా బంగారం. సరే, వచ్చే జన్మలో అమ్మాయి పుట్టేసి పెళ్లి చేసుకుందాం.
జస్ట్ ఫర్ ఫన్ అంతేనండి. ఇదిగో లంచ్ అది ఫినిష్ చేసేసుకొని బ్రష్ చేసేసుకొని స్విమ్మింగ్ చేయడానికి వచ్చేసామండి. ఇంకో మా పాప రెడీగా ఉంది. మా బాబు ఆల్రెడీ వచ్చేసి అందులో దూకేశాడు కూడా. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అయిందండి. ఇక్కడ కిడ్స్ పూల్ సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. లేడీస్కి కూడా సపరేట్గా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ సూపర్గా ఉందండి. మాకు వచ్చిన స్టెప్స్ వేసేసాము, మంచి మంచి సాంగ్స్ పెట్టారు. ఇష్టం వచ్చినట్టుగా ఎగిరామండి నేను మా వారు. మా డ్యాన్స్ చూసి నవ్వకండి. మీరు కూడా రెయిన్ డ్యాన్స్లోకి దిగారంటే ఇలాగే వేస్తారు తెలుసా. అవసరమా మనకి సాహసాలన్నీ? చటుక్కుని ఇందులో పడ్డాను అనుకో, అప్పుడు డైలాగ్ వేసుకోవాల్సి వచ్చింది, అందరి ముందు పరుగు పోయిందిగా అని. ఎందుకు లేనిపోని గోలా, నా వల్ల కాదు. ఇది రియలైజేషన్. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.